All right, so about 2 weeks ago, I preached on the topic of why church. గత 2 వారాల క్రితము సంఘము ఎందుకు అనే ఒక అంశంను గురించి నేను మాట్లాడి ఉన్నాను. And because last week was a break, I'm going to do a quick recap and then going to get into what we need to talk about గత వారము today. దైవజనులు అబ్రహాం థామస్ గారు బోధించినందున బ్రేక్ వచ్చింది గనుక తిరిగి ఏదైతే బోధించి ఆపి ఉన్నామో దాన్ని తిరిగి కొనసాగిద్దాం. I started off with making the statement that how we perceive things or the perspective that we have towards things will determine what we receive from that person or from that thing in our lives. చూడండి, ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ ఆ వ్యక్తి గురించి వస్తువు గురించి మనం ఏదైతే అవగాహనను కలిగి ఉన్నామో మన యొక్క దృష్టి కోణమును బట్టే మనము వారి యొద్ద నుండి స్వీకరించుకుంటాం. So our perception is very important. కాబట్టి వారిని గూర్చి మనం ఏమి అవగాహన కలిగి ఉన్నామో ప్రాముఖ్యమై ఉన్నది. For example, we looked at the life of Naaman, who was a great man, but yet he was suffering with sickness and disease in his life and he needed healing. చూడండి, శూరుడైనటువంటి నయమాను మరి అతని జీవితంలో అతనికి స్వస్థత కావాలని కోరుకున్నాడు. And when he goes to the prophet, అతడు ఆ యొక్క ప్రవక్త యొద్దకు there వెళ్ళినప్పుడు is a way that he perceived him. ఆ యొక్క ప్రవక్తను గూర్చి ఆయన కలిగి ఉన్నటువంటి అవగాహన వేరు భిన్నముగా ఉన్నది. There is a perspective that he had regarding this man and what he was going to or what he was supposed to do for him. కాబట్టి నయమాను గూర్చి ఆ యొక్క ప్రవక్త ఏం చేయబోతున్నాడో ఏం చేస్తాడని ఒక అవగాహన ఆయన కలిగి ఉన్నాడు. And because of the wrong perspective, he came to the right place, but he left the place without his healing. ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క తప్పుడు ఆలోచన, తప్పుడు అవగాహనను బట్టి సరైన స్థలమునకు వచ్చినప్పటికీ తన స్వస్థత ఆయన పొందుకోలేడు. But once he returned to that place with the right perspective, మరి తిరిగి వచ్చిన తర్వాత మరొకసారి సరైనటువంటి అవగాహనను కలిగి తిరిగి ప్రవక్త యొద్దకు when వచ్చినప్పుడు he perceived the instruction given by the prophet in the right manner, ఆ యొక్క ప్రవక్త ఇచ్చినటువంటి హెచ్చరికల్ని సరైనటువంటి రీతిలో అతడు then he గమనించినప్పుడు received the healing. అప్పుడు ఆయన స్వస్థతని పొందుకున్నాడు. So everything else in the word of God, గనుక దేవుని యొక్క వాక్యములో సమస్తమును how we perceive and how what kind of perspective we have regarding things will affect what we receive in our life. గనుక దైవికమైన విషయాల్లో కూడా మరి ఆ విషయాలను గురించి మనం ఎట్టి అవగాహనను కలిగి ఉంటామో ఆ విధముగానే మనం స్వీకరించుకుంటాము. So when it comes to the church, సంఘము విషయంలో we కూడా need to make sure that we have the right perspective regarding the church. సంఘమును గురించి కూడా సరైన అవగాహనను మనం కలిగి ఉండాలి. We need to make sure that we have the right perception regarding the role and the place of the church in our life. మన జీవితంలో సంఘము యొక్క మరి దాని యొక్క నడిపింపు, దాని యొక్క కార్యక్రమాలు ఏ రీతిగా అవగాహనను మనం కలిగి ఉంటామో ఆ అవగాహనను బట్టి అవి నడిపిస్తూ ఉంటాయి. For example, I said if you have the perspective or the perception that church is optional in life, then you will treat church as optional and therefore that will determine what you receive from the church. చూడండి, సంఘము అనేది ఎప్పుడో అవసరత ఉన్నప్పుడు వాడుకోవచ్చులే అలాంటి అవగాహన మీరు కలిగి ఉన్నప్పుడు అలాంటి ఫలమునే మీరు పొందుకుంటారు. But if you treat the church as essential in your life, కానీ సంఘము మాకు ఖచ్చితంగా అవసరమై ఉన్నది, మాకు ఖచ్చితంగా కావాలని మీరు కలిగి ఉంటే then what you receive from the church will also be different in your life. మరి సంఘము నుండి మీరు ఏదైతే స్వీకరిస్తూ ఉన్నారో అది భిన్నంగా ఉంటూ ఉన్నది. We see this in the life of Jesus as well. ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో కూడా ఇది చూస్తున్నాం. Jesus, who had the power to do the miraculous, యేసుక్రీస్తు అద్భుతములు చేయు శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. who was the word of God in action, మరి ఏదైతే దేవుని యొక్క వాక్యము క్రియరూపమును దాలుస్తూ ఉన్నదో he went to certain places and to certain people and he did amazing things in their lives. మరి యేసు కొన్ని ప్రాంతాలను దర్శించినప్పుడు కొంతమంది జీవితాల్లో చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేసి ఉన్నాడు. Yet he goes to his own hometown with the same power, with the same authority, with the same wisdom, and yet the Bible says he could not do any mighty works there. ఆ యేసే ఏ అద్భుత కార్యములు చేశాడో ఆ యేసే అదే శక్తితో అదే బలముతో తన స్వగ్రామమునకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఏమీ అద్భుతములు కూడా చేయలేకపోయినని చూస్తూ ఉన్నాం. And it is all based on the perception that people had regarding Jesus. ఎందుకనగా ప్రజలు యేసుక్రీస్తుని గురించి ఎలాంటి అవగాహనను కలిగి ఉన్నారో, ఎలాంటి దృష్టితో చూస్తున్నారో అందును బట్టి వారికి ఆ రీతిగా సంభవించి ఉన్నది. On one side, people saw him as the Messiah, ఒక వైపేమో ప్రజలు ఆయన మెస్సయ్యగా ఆయనను గుర్తించారు, the prophet of God.
దేవుని యొక్క ప్రవక్తగా the గుర్తించారు, Son of God, దేవుని కుమారుడిగా గుర్తించారు. and they received accordingly. అందును బట్టి వారు అవగాహన కలిగి ఉన్న దాన్ని బట్టి వారు స్వీకరించారు. But then there were people in his hometown that said, oh, this is just Mary's boy. కానీ తన యొక్క పట్టణంలో మరికొంతమంది అనుకున్నారు, ఈయన మరే కుమారుడు కాదా Oh, I used అనుకున్నారు. to play with him. I used to go to school with ఓ, him. నేను చిన్నప్పుడు ఈయనతో ఆడుకునేవాణ్ణి, ఈయనతో పాఠశాలకు వెళ్ళేవాణ్ణి. I know this guy. He's not really that special. ఓ, ఈ అబ్బాయిని నేను చిన్నప్పటి నుంచి చూస్తాను, నేను అంత గొప్పవాడేం కాదు. And because of that perception, they received in very limited doses what he could do for them. గనుక వారి యొక్క అవగాహనను బట్టి యేసు యొక్క శక్తిని వారు మితము చేసినందున వారు ఏమి So స్వీకరించలేకపోయారు. last time we established the fact that there are certain wrong reasons for going to church and the right reasons for going to church. గనుక నేను గత 2 వారాల క్రితం చెప్పాను కదా, సంఘానికి వచ్చుటకు సరి అయినటువంటి నిర్ణయాలు, సంఘానికి వచ్చుటకు కొన్ని తప్పుడు నిర్ణయాలు, వీటిని గురించి నేను చెప్పి ఉన్నాను. So when it comes to the right reasons for why we go to church, మరి సంఘానికి వచ్చుటకు సరి అయినటువంటి కారణాలు ఏంటి అని గురించి నేను చెప్పినప్పుడు the first thing we said was it is the needful thing. మొదటిది సంఘము అనేది ఎంతో అవసరత అయి ఉన్నది. Okay, the needful thing. అది ఎంతో అవసరమై ఉన్నది. Now what is the needful thing? మరి అవసరమై ఉన్నది ఏమిటి? The needful thing is the word of God. అక్కడ దేవుని యొక్క వాక్యము మనకెంతో అవసరమై ఉన్నది. So the first thing, the most important thing, the reason why we come to church is for the receiving of the word of God. సంఘమునకు మనం ఎందుకు వస్తున్నామంటే మొదటి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును స్వీకరించుటకు సంఘమునకు వస్తూ ఉన్నాం. The second reason is to answer the important questions. రెండవది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలకు జవాబులు పొందుకోవడానికి వస్తూ ఉన్నాం. We saw from the life of Paul that when he had an encounter with Jesus, the two questions were, Lord, who are you? And Lord, what would you want me to do? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుని దర్శించుకున్నప్పుడు నీవు ఎవరివి అని అడుగునప్పుడు యేసు జవాబునిస్తూ And ఉన్నాడు. every one of us needs to answer this question. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రశ్నకు జవాబును కలిగి ఉండాలి. And you need to have an answer for yourself. కాబట్టి నీ మట్టుకు నీవు కూడా ఒక జవాబును కలిగి ఉండాలి. Not the answer that pastor gives, not the answer your spouse or your parents or somebody else gives. You need to answer the question, Lord, who are you? ఓ ప్రభువా, నీవు ఎవరివి అనే ఒక ప్రశ్నకు నీ అంతటా నీవు ఒక జవాబును కలిగి ఉండాలి. Who is God to you? దేవుడు నీకు ఏమై ఉన్నాడు, ఎవరై ఉన్నాడు. And once you know that, ఒకసారి నువ్వు అది ఎరిగిన the next తర్వాత question is, God, what would you want me to do with this life? మరో ప్రశ్న ఏంటంటే, ప్రభువా ఈ జీవితమును గురించి నువ్వు ఏమి చేయమంటున్నావు? In this season of my life, what would you want me to do? ఈ కాలంలో ప్రభువా నేను నీ కొరకు ఏమి చేయాలనుకుంటున్నావు You అని may be అడగవచ్చు. single. In this season, God, as a single person, what would you want me to do? As a married person, what would you want me to do? As a father, as a mother, as a businessman, as a college student, whatever it is, wherever you are in life, the question is, God, what would you want me to do? నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ ఒంటరివాడిగా ఉన్నా, వివాహితుడివైనా, లేకపోతే తండ్రిగా తల్లిగా ఉన్నా, ప్రభువా ఈ సమయంలో నీ కొరకు నన్ను ఏం చేయమంటున్నావు, నేనేం చేయగలనని ప్రభువుని అడగాలి. And then the third reason for why we come to church is for a pastor. మూడో కారణం ఏంటంటే సంఘ కాపరి కొరకు, పాస్టర్ గారి కొరకు మనం వస్తూ ఉన్నాం. All right, so this is what we talked about last time. గనుక ఈ యొక్క కాపరి అనే అంశం గురించి గత 2 వారాల క్రితం మనం మాట్లాడుకున్నాం. Now go with me to the book of Ephesians chapter 4, please. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Ephesians chapter 4 and starting from verse 11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. Says, and he gave to some to be apostles, some prophets, some evangelists, some pastors, and some teachers for the equipping of the saints for the work of the ministry, for the edifying of the body of Christ. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపొస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. Now this is what Jesus has done for us. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసి ఉన్నాడు. Now Jesus died on the cross for us. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు కలువరి సిలువలో చనిపోయి ఉన్నాడు. Rose again from the dead for us. ఆయన సమాధి నుంచి 3వ దినమున మన కొరకు లేచి Went ఉన్నాడు. back to heaven and sent the Holy Spirit for us. ఆయన పరలోకమునకు ఆరోహణుడై పరిశుద్ధాత్మను మనకు పంపి But ఉన్నాడు. even after sending the Holy Spirit, పరిశుద్ధాత్మను మన కొరకు పంపి ఉన్నంత in the తర్వాత wisdom of God, he decided that he was going to appoint these 5 different offices or place these
these 5 different offices. సంఘంలో ఈ యొక్క 5 రకముల పరిచర్యని ప్రభు మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. And with these 5 positions, ఈ యొక్క 5 స్థానాల్లో he said these people were given for the equipping of the saints for the work of the ministry. మరి దేవుని యొక్క పరిచర్య నిమిత్తము దేవుని యొక్క పరిశుద్ధులను సిద్ధపరచుటకు ఈ యొక్క పరిచర్య అవసరమై ఉన్నది. So they are there for equipping the saints. అందుచేతనే పరిశుద్ధుల్ని పరిపూర్ణులుగా చేస్తూ ఉన్నారు, తర్ఫీదునిస్తూ ఉన్నారు. The question is, who are saints? అసలు పరిశుద్ధులు అంటే ఎవరండి? Now saints are not dead people who once lived a holy life. ఒకప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి చనిపోయిన వారు పరిశుద్ధులు కాదండి. Now when it comes to the New Testament and the New Covenant, every person that places their faith in Christ is a saint. క్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులై ఉన్నారు, వారు పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now that means if you are the righteousness of God, అనగా మీరు దేవుని యొక్క నీతి అయి ఉన్నట్లయితే you are a saint of God. మీరు దేవుని ఎదుట ఒక నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా పిలువబడుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Say this out loud. Say, I am a saint. I am a saint. I am a saint. I am a saint. Okay, not because of your great works. ఏదో మీ గొప్ప కార్యములను బట్టి కాదు. Just like you are not righteous because of your great works. నీ గొప్ప క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడుగా తీర్చబడలేదు. You are the righteousness of God because of what Jesus has done. యేసుక్రీస్తు ఏదైతే చేసి ఉన్నాడో అందుని బట్టి నువ్వు You నీతిమంతుడుగా are also తీర్చబడినావు. a saint of God because of what Jesus has done. ప్రభు ఏదైతే చేసి ఉన్నాడో అందుని బట్టి నువ్వు దేవుని పరిశుద్ధుడిగా అయి ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. And you place your faith in what he has done. ప్రభు చేసిన కార్యం నందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు Now what the Bible is saying here is బైబిల్ ఏం చెప్తూ ఉన్నదంటే that Jesus put these people యేసు ఈ ప్రజల్ని పెట్టాడు for the equipping of the saints. పరిశుద్ధుల్ని మరి ఆ యొక్క పరిపూర్ణం చేయుటకు వారికి తర్ఫీదునిచ్చుటకు ఇవి చెప్పి ఉన్నాడు. For the equipping of the saints for the work of ministry. దేవుని యొక్క పరిచర్య నిమిత్తము వీరిని పరిశుద్ధులుగా తర్ఫీదు చేస్తూ ఉన్నారు. That means if you are a believer, ఒకవేళ నువ్వు విశ్వాసిగా ఉన్నట్లయితే that means you are the righteousness of God. అనగా దేవుని యొక్క నీతి అయి ఉన్నావు. That means you are a saint. అనగా నువ్వు పరిశుద్ధుడై ఉన్నావు. And also there is work of ministry that you need to do. అనగా నువ్వు చేయగలిగినటువంటి దేవుని యొక్క పరిచర్య ఉన్నది. Amen. అవును, ఆమేన్. Ministry is not just for people standing here. చూడండి, వేదిక మీద నిలబడిన వారికి మాత్రమే పరిచర్య కాదండి. Every one of you have work of ministry. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క పరిచర్య ఇవ్వబడి ఉన్నది. And when you come to church, మీరు సంగమునకు వచ్చినప్పుడు when the pastor is preaching, పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు the equipping is taking place. అక్కడ ఒక తర్ఫీదు జరుగుతూ ఉన్నది. And with all of that equipping, వారి యొక్క తర్ఫీదు అంతటిని బట్టి you're supposed to do the work of the ministry. మనము ఆ తర్ఫీదు అనంతరము దేవుని యొక్క పరిచర్య చేయాల్సిన వారమై Now the ఉన్నాము. scripture says the apostles, the prophets, the evangelists, the pastors and teachers, all of them are there for the equipping. లేఖనాలు చెప్తూ ఉన్నాయి, అపొస్తలులను, ప్రవక్తలను, సువార్థికులను, కాపరులను, ఉపదేశకులను వీరందరూ కూడా సంఘమును యొక్క తర్ఫీదు చేయుటకు ఉన్నారు. But as I said last time, only the shepherd or only the pastor is the one that stays with the person the entire time. చూడండి, ఎల్లకాలము సంఘముతో నిలిచి ఉండేది సంఘ కాపరి మాత్రమే. The apostle, the prophet, the evangelist, the teacher, they come and they go. అపొస్తలులు, సువార్థికులు, ఉపదేశకులు వస్తారు, బోధిస్తారు, వెళ్ళిపోతారు. But it is the pastor who remains and stays with the sheep. కానీ ఆ యొక్క సంఘ మందతో సంఘముతో ఉండేది సంఘ కాపరి మాత్రమే. And therefore has the highest responsibility of equipping the saints for the ministry. గనుక ఉన్నతమైన బాధ్యతను బట్టి సంఘమును పరిచర్య నిమిత్తము తర్ఫీదు చేయబద్దులై ఉన్నారు. So on the other side, మరోవైపు if you do not have a pastor in your life, నీ జీవితంలో నీకు ఒక కాపరి if you లేనట్లయితే, do not consider someone to take the role of a pastor in your life, లేక నీ జీవితంలో నీ జీవితమునకు పైగా ఒక వ్యక్తి కాపరిగా ఉండడం నీకు ఇష్టం లేనట్లయితే, I want to submit to you, you cannot live the Christian life that God has called you to. దేవుడు నిన్ను పిలిచినటువంటి క్రైస్తవ జీవితాన్ని నీవు కాపరి లేకుండా జీవించలేవు. I'll go as far as saying you cannot live a life where you will reach the divine and God ordained destiny for your life without a pastor. దేవుడు ప్రతిష్ఠించినటువంటి దైవికమైనటువంటి గమ్యస్థానానికి కాపరి లేకుండా నువ్వు చేరుకోలేవు. And I'll tell you why. ఎందుకో నేను చెప్తాను. Because without that role of consistently being equipped,
మరి ఆ యొక్క పాత్ర తరచుగా నిన్ను తర్ఫీదు చేయకపోతే you are not in a place to do the thing that God has called you to do. ప్రభు నిన్ను ఏ పని నిమిత్తమైతే పిలిచి ఉన్నాడో ఆ పని చేయుట నీ వలన కాదు. Now some of us might say, but pastor, I don't need that because I have the Holy Spirit. ఓ పాస్టర్, నాకు కాపరి ఎందుకంటే నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను కదా. Yes, you have the Holy Spirit. అవును, నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. And Jesus still thought it was necessary to have a pastor over your life. అయినను నీ జీవితంలో కాపరి ఉండడం దేవుని చిత్తము గనుక దేవుడు అది పంపి ఉన్నాడు. So unless you have knowledge that even Jesus does not have, మరి యేసు కలిగి ఉండనటువంటి జ్ఞానమును గనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే then we better go with what Jesus said. మరి యేసు చెప్పిన దాంతో ముందుకు వెళ్ళడం మంచిది. Hallelujah. హల్లెలూయా. And so now, just as we talked about the importance of the church in our life, మన జీవితంలో సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడినప్పుడు today I want us to spend a few minutes talking about the role and the importance of the pastor in your life. నీ జీవితంలో కాపరి యొక్క పాత్రను గురించి నేను మాట్లాడాలని The ఆశపడుతున్నాను. question is, do you really need a pastor? నా ప్రశ్న ఏంటంటే నీ జీవితంలో నిజముగా నీకు కాపరి అవసరమా? Who is the pastor and what kind of role, what kind of position does he have in your life? అసలు కాపరి ఎవరు? కాపరి ఎలాంటి పాత్రల్ని నీ జీవితంలో పోషిస్తూ ఉన్నాడు? Let's go to the book of Acts chapter 8, please. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము. I want to give you 5 reasons for why you need a pastor. కాపరి నీకు ఎందుకు అవసరమో ఒక 5 కారణాలను నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. The first one మొదటిది is you need a guide. నీకు ఒక మార్గదర్శకుడు అవసరము. You need a guide. నీకు ఒక మార్గదర్శకుడు అవసరమై ఉన్నాడు. The book of Acts chapter 8 and verse 27. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయం 27వ వచనము. From 27 to 31. 27వ వచనం నుండి 31వ వచనం వరకు. తెలుగులో చదువు. అప్పుడు ఇథియోపియాలో రాణి అయిన కందిక కేంద్ర మంత్రి అయి ఆమె యొక్క దానగారం అంతటి మీదనున్న ఇథియోపియుడు అయిన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిపుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పెను. ఫిలిపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదివినది గ్రహించుచున్నావా అని అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. Okay, so in verse 30 you see Philip talking to this person and he says, do you understand what you are reading? ఫిలిప్పు ఆ యొక్క వ్యక్తితో అడుగుతూ ఉన్నాడు, నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అని. And look at what verse 31 says. ఇక్కడ 31వ వచనం ఏం చెప్తూ ఉందో చూడండి. 31 he says, how can I unless someone guides me? అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్తూ ఉన్నాడు. How can I unless someone guides me? నాకు ఎవరో ఒకరు దారి చూపకపోతే, నాకు ఎవరో ఒకరు మార్గదర్శనం చేయకపోతే నేను ఎలా తెలుసుకోగలను So అంటున్నాడు. this man is reading the Bible, ఇతడేమో బైబిల్ గ్రంథం చదువుతూ but ఉన్నాడు. yet he needed someone to guide him through the Bible. కానీ బైబిల్ గుండా ఆ యొక్క దారి చూపేవారు, త్రోవ చూపేవారు అతనికి అవసరమై ఉన్నాడు. This man was face to face as interacting with the truth of God's word. ఈ వ్యక్తి దేవుని యొక్క సత్యముతో ముఖాముఖిగా సంభాషణ And yet చేస్తున్నాడు. needed a person to help him navigate the word of God. అయినను దేవుని యొక్క వాక్యంలో సరైన విధానంలో నడిపించుటకు ఒక మార్గదర్శకుడు అవసరమై ఉన్నాడు. By this time the Holy Spirit was already present in the world. మరి ఆ కాలమునకే ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు ఉనికిలోకి వచ్చాడు. But God still chooses to use people in preaching the gospel. అయినను సువార్తను ప్రకటించు విషయంలో దేవుడు ప్రజల్ని వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. Every one of you, when you look back at your spiritual life, నీ యొక్క ఆత్మీయ జీవితంను వెనకాల మీరు చూసినప్పుడు, when you think about the times when you had that revelation knowledge, ఆ యొక్క వాక్యపు ప్రత్యక్షతను మీరు కలిగి ఉన్నప్పుడు, when things became clear to you, ఎప్పుడైతే వాక్యపు సత్యాలు మీకు తేటగా కనబడుతూ when ఉన్నప్పుడు, things that did not make sense all of a sudden started making sense, మునుపు మీకు తేటగా లేనటువంటి విషయాలు తేటగా కనబడుతూ ఉన్నప్పుడు, it is always because a man or woman was used by God to reveal things to you. అనగా దేవుని చేత వాడబడుతున్నటువంటి దేవుని సేవకుడో మీకు విషయాల్ని బయలుపరిస్తే గాని తప్ప మీకు అవి తేటగా కనబడలేదు. Hallelujah. హల్లెలూయా. Go with me to Acts chapter 18, please. అపొస్తలుల కార్యము 18వ అధ్యాయము. Acts chapter 18. అపొస్తలుల కార్యము 18వ అధ్యాయము. And let's read verse 24 through 26, please. 24వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుదాం. అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్యావంతుడును లేఖనముల యందు ప్రావీణుడై ఉండెను.
అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మీయందు తీవ్రపడి యోహాను బాప్తిస్ము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయను విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. So Apollos was already somebody that was, as the Bible says, was eloquent and mighty in the word of God. చూడండి, ఈ యొక్క అపోల్లో అనే వ్యక్తి దేవుని యొక్క వాక్యమునందు ఎంతో ప్రావీణుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And yet the Bible says Aquila and Priscilla took him aside and explained to him the way of God more accurately. అయినను ఆ యొక్క ప్రిస్కిల్లా అకుల ఆయనని ప్రక్కకు తీసుకొని దేవుని మార్గమును పూర్తిగా అతనికి విశదపరిచినట్లుగా మనం So చూస్తున్నాం. every one of us, no matter how much we know the word of God, there is still people in our lives that we need to be listening to so that we know the word more accurately. మనం ఎంత వాక్యము ఎరిగినప్పటికీ మనం ఇంకనూ వాక్యము తేటగా ఎరుగునట్లుగా దేవుడు కొంతమంది మనుషుల్ని మన జీవితంలో ఉంచుతాడు. There are several people in our church today ఈ దినము అనేక మంది మన సంఘంలో ఉన్నారు that have a testimony. Pastor, I used to think about God this way, but since I read the word, since I understood the word, now I begin to think about God in a different way. మరి వారు అంటారు, పాస్టర్ గారు ఇదివరకు నేను దైవికమైన విషయాల్ని దేవుని ఈ కోణంలో చూసేవాని, కానీ మీరు వచ్చి వాక్యాలు వింటున్న తర్వాత దేవుని ఈ కోణంలో ఈ రీతిగా నేను అర్థం చేసుకోవడం ప్రారంభించానంటారు. And that is the role of the pastor. అది సంఘం యొక్క కాపరి యొక్క పాత్ర అయి ఉన్నది. To guide you into the truth of the word of God. మిమ్మల్ని దేవుని యొక్క సర్వ సత్యంలోనికి నడిపించడమే కాపరి యొక్క బాధ్యత అయి ఉన్నది. If you don't have that person in your life, ఆ యొక్క వ్యక్తి గనుక మీ జీవితంలో లేనట్లయితే then you'll be wandering through life, మీరు జీవితంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు, making the wrong assumptions about God. మరి దేవుని గురించి తప్పుడు అవగాహనను మీరు And because you ఊహించుకుంటారు. have the wrong assumptions about God, you make the wrong decisions in life. మీరు దేవుని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తప్పుడు నిర్ణయాలను మీ జీవితంలో So తీసుకుంటారు. you'll be a Christian, గనుక నువ్వు క్రైస్తవుడుగానే ఉంటావు, but then not really fully realizing and experiencing the things that God has destined for your life. కానీ దేవుడు నీ జీవితమునకు ఏ విషయాలైతే దాచి ఉంచాడో ఆ విషయాలను మీరు తేటగా గమనించలేరు. All right, let's go to number 2. రెండో విషయం, The second reason you need a pastor. కాపరి మీ జీవితంలో కలిగి ఉండుటకు రెండవ కారణము, You need a leader or commander or captain. మీ జీవితంలో ఒక నాయకుడు కానీ ఒక అధిపతి కానీ ఒక నడిపించేవాడు కానీ మీ జీవితంలో కావాలి. Go with me to 1 Samuel 22, please. సామ్యుయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయమునకు వెళ్దాం. Here in 1 Samuel chapter 22, it is talking about David and the men who started following David. దావీదును వెంబడించు మనుషులను గూర్చి ఇక్కడ రాయబడి ఉన్నది. Now this is before he became King David. దావీదు మహారాజుగా కాకమునుపు, Now he was living in a cave called the cave of Adullam. మరి అక్కడ ఒక గుహలో అద్దులామా అనే ఒక గుహలో దావీదు నివసిస్తూ ఉన్నాడు. Look at what it says in verse 2. రెండో వచనం గమనించినట్లయితే 1 Samuel 22 and verse 2. సామ్యుయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనము. And the Bible says, and everyone who was in distress, everyone who was in debt, everyone who was discontented gathered to him. మరి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఎవరైతే అసమాధానంగా ఉన్నారో వారందరూ ఆయన యొద్ద కూడుకొని, And the Bible says, so he became a captain over them. కాబట్టి వారికి ఆయన అధిపతి ఆయను. Some of translations will say, so he became commander over them. Some of the translations will say, he became a leader over them. లేక కొన్ని తర్జుమాలు నాయకుడని అధిపతి అని బైబిల్ చెప్తూ ఉన్నది. So what's happening here is people who are not thriving in life are gathering in a place. కాబట్టి జీవితంలో అసమాధానం కలిగి ఉన్నటువంటి వారు, వర్ధిల్లలేనటువంటి వారు అక్కడ కూడుకొని, It's talking about people who are dejected in life. వారు ప్రజలు తృణీకరింపబడిన వారై, People who కృంగిపోయిన are వారై, broken in life. వారి జీవితాల్లో విరిగినటువంటి వారై ఉన్నారు. And they all gathered together. వారందరూ ఒక దగ్గర కూడుకొని, And David became their leader. వారందరికీ దావీదు నాయకుడై ఉన్నాడు. And once David became their leader, దావీదు వారికి నాయకుడైన వెంటనే you see at the end of that chapter, ఆ యొక్క అధ్యాయం యొక్క ముగింపులో the Bible begins to call these people mighty men. మరి ఈ బైబిల్ గ్రంథము ఈ ప్రజల్ని బలమైనటువంటి సైన్యముగా, బలవంతులుగా పిలుస్తూ ఉన్నారు. 400 men ఈ 400 మంది who were dejected and losing in life వారు తృణీకరింపబడిన వారు, జీవితంలో నిరీక్షణ లేనటువంటి వారుగా ఉన్నారు. come to David.
కానీ వారు దావీదు వద్దకు he వచ్చారు. becomes the leader. దావీదు వారికి నాయకుడై ఉన్నాడు. And as a result of following the leader, మరి ఒక నాయకుని వెంబడించుటకు as a ఫలితముగా result of following David, మరి దావీదును వెంబడించినందుకు ప్రతిఫలముగా the same 400 people became mighty men. ఆ 400 మంది బలమైన సైన్యము వలె తయారయ్యారు. Hallelujah. హల్లెలూయా. So people who were losing in life began to win in life. కాబట్టి జీవితంలో ఓడిపోయేటటువంటి వారు గెలవడం ప్రారంభించారు. People who were in debt were no longer in debt. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో ఇక ఎంత మాత్రం అప్పుల్లో లేరు. See, that needs to be the testimony of us as believers. ఒక విశ్వాసులుగా అది మన సాక్ష్యమై ఉండాలి. And when you need a leader to follow. కాబట్టి మీరు వెంబడించుటకు మీకు ఒక నాయకుడు కావాల్సినప్పుడు, Because if you don't, ఒకవేళ మీకు నాయకుడు you లేనట్లయితే can still come to church ఇంకను సంఘానికి రావచ్చు. and not look at the pastor as your leader. ఓ కాపర్ని మీ నాయకుడిగా చూడకపోవచ్చు. And you can still go back home ఇంకను మీరు ఇంటికి వెళ్తూ and ఉండవచ్చు. continue to live your life. మీ జీవితాన్ని మీరు జీవిస్తూ ఉండవచ్చు. But the problem with it is, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే you're not receiving fully what God wants you to receive in ప్రభు life. మీరు ఏదైతే స్వీకరించాలని పూర్తిగా కోరుకున్నాడో అది మీరు పూర్తిగా స్వీకరించలేకపోతున్నారు. Amen? అవునా? Are you ఆమేన్. understanding this? అర్థమవుతుందండి. Because why did God place pastors? కాపర్ని యొక్క స్థానాన్ని ఎందుకు దేవుడించాడు? For equipping you. మిమ్మల్ని తర్ఫీదు చేయుటకు. See, it is like how many of you used to go to tuitions? ఎంతమంది ట్యూషన్స్ కి వెళ్ళేవారండి చిన్నప్పుడు? Okay, very few people. Others were చాలా all మంది. genius. అందరు చాలా తెలివిగల వాళ్ళు. No tuitions needed for you? మీకు Okay. ట్యూషన్స్ అవసరం లేదు. Okay, I'll be honest. I went to a lot of tuitions. మరి యథార్థంగా చెప్పాలంటే నేను చాలా ట్యూషన్స్ కి వెళ్ళాను. I needed a lot of tuitions. నాకు ఎంతో ట్యూషన్స్ అవసరమై ఉన్నాయి. And now I can go to tuition. నేను ట్యూషన్ కి Now వెళ్ళేవాడిని. the role of that tuition teacher మరి అక్కడ ట్యూషన్ లో ఉన్నటువంటి ఆ టీచర్ గారు is to equip me for my exams. నా యొక్క పరీక్షల నిమిత్తం నన్ను తర్ఫీదునిచ్చేది. Now, I can go. నేను వెళ్ళగలను. My parents will pay the tuition fees. నా యొక్క తల్లిదండ్రులు ట్యూషన్ ఫీ కట్టేవారు. And if there are 5 students in that tuition class, అక్కడ క్లాస్ లో ఒక 5 విద్యార్థులు ఉన్నట్లయితే I can go there, నేను అక్కడికి వెళ్ళవచ్చు. not pay attention to the teacher, మరి అక్కడ టీచర్ ఏదైతే చెప్తుందో నేను శ్రద్ధ and I can చూపకపోవచ్చు. go home. నేను తిరిగి ఇంటికి వెళ్ళవచ్చు. But just because I went to tuition నేను ట్యూషన్ కి వెళ్ళినంత does మాత్రాన not mean I'm equipped for the exam. మరి నేను ట్యూషన్ కి వెళ్ళినంత మాత్రాన నేను పరీక్షలకు సిద్ధపడిన వాడును తర్ఫీదు పొందిన వాడినని కాదు. Amen. అవునా? So only when I pay attention to the tuition teacher, నేను ఎప్పుడైతే ఆ ట్యూషన్ టీచర్ కి నా యొక్క కేంద్రీకృత ఆసక్తితో చూసానో, only when I see him as my leader, ఆ యొక్క టీచరు నా యొక్క నాయకుడుగా నేను ఎప్పుడైతే శ్రద్ధ చూపానో, that's when I receive from him. అప్పుడే నేను వారి యొద్ద నుండి నేను పొందగలను. Otherwise I go to tuition thinking about this guy's waste of time. When is it over? మరి నేను ట్యూషన్కి వెళ్ళి అబ్బా వీరి మరి వేస్ట్ కాళ్ళు మరి నా జీవితంలో మరి ఏం సహాయపడతారు, నేను ట్యూషన్ టైం ఎప్పుడైపోతుంది, ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో అని అనుకుంటే, Because the entire time my mind is on other things. ఎందుకనగా ఆ ట్యూషన్లో నేను ఉన్నప్పటికీ నా మనసు అంతా మరి ఎక్కడో ఉంది. When will this guy shut up so that I can go and do ట్యూషన్ what I ఎప్పుడు need to do? అయిపోతుందో, నేను ఎప్పుడు పరిగెత్తాలనో అని నా మనసు అంతా వేరే చోట And ఉన్నది. you don't receive what needs to be received. నేను ఏదైతే పొందుకోవాలో దాన్ని నేను పొందుకోలేకపోతూ But when ఉన్నాను. you know that you need a leader, కానీ మీరు ఎప్పుడైతే ఒక నాయకుడు మీకు అవసరమని మీరు ఎరిగి ఉంటారో, and spiritually speaking, నేను ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాను, that's when you receive fully what God intends for you to అప్పుడే receive. మీరు ఆత్మీయ నాయకుడి యొద్ద నుండి దేవుడు ఏవైతే దాచి ఉంచాడో వాటిని మీరు పొందుకోగలరు. See, that's why even in the New Testament, అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా Paul said, "Follow me as I follow Christ." అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. Think about that statement. ఒకసారి ఆ మాటను గురించి మీరు He's not just ఆలోచించండి. saying follow Christ. మీరు క్రీస్తుని వెంబడించండి అని పోలి నడుచుకోమని చెప్పట్లేదు. He says, "I'm your leader. నేను మీ నాయకుని గనుక You follow me." మీరు నన్ను పోలి If నడుచుకోండి. you follow me, మీరు నన్ను you'll వెంబడించినట్లయితే automatically follow Christ. మరి క్రీస్తుని వెంబడించినట్లుగానే ఉంటుంది. So Paul says, "You follow me. I'm following Christ. And if I'm following Christ and you follow me, we're all following Christ." నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నట్లయితే మనందరము క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగానే ఉంటూ ఉంది. Hallelujah. హల్లెలూయా. See, what we have to understand is this. మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి We అంటే are the body of Christ. మనము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము. We're all members of the same body. మనము ఒకే శరీరంలో అవయవములమై ఉన్నాము. Our destinies are intertwined. మన యొక్క గమ్యము ఒకదానికి ఒకటి మరి
తగిలింపు కలిగి ఉన్నది. Your purpose in God, మనం దేవుని యొక్క your ఉద్దేశము destiny in God మరి దేవుని యొక్క is గమ్యస్థానము intertwined with each other. ఒకదానికి ఒకటి జత చేయబడి It ఉన్నది. is intertwined with your church. అనగా మీ సంఘముతో అది జతను కలిగి ఉన్నది. It is intertwined with your pastor. మీ కాపరితో అది జత చేయబడి ఉన్నది. Are you understanding this? అర్థమవుతుంది, సంబంధం కలిగి ఉన్నది. And if these things are not settled in your heart, ఒకవేళ మీ జీవితంలో గనక విషయాలు సరైన రీతిగా then లేనట్లయితే you run the risk of missing out on things that God destined for you. దేవుడు నీ కొరకు గమ్యస్థానంగా ఉంచినటువంటి విషయాల్లో మీరు తప్పిపోతూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. All right, let's go to number 3. మూడో విషయాల్లోకి మనం వెళ్దాం. Why do you need a pastor? మనకు కాపరి ఎందుకు అవసరమని. You need someone to esteem highly. మీరు మిమ్మల్ని ఘనముగా ఎంచేవారు ఒకరు ఉండాలి. You need someone to esteem highly. మరి మీరు ఒకరు కలిగి ఉండాలి, వారు మిమ్మల్ని ఘనముగా ఎంచినట్లుగా. Hallelujah. హల్లెలూయా. వారు మిమ్మల్ని కాదు, మీరు వాళ్ళని. మీరు వారిని ఘనముగా ఎంచినట్లుగా. Okay, 1 Thessalonians chapter 5. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 Thessalonians chapter 5 and verses 12 and 13. 12-13 వచనాలు. తెలుగులో చదువు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. Okay, let's look at verse 12. 12వ వచనాన్ని గమనిద్దాం. He says, I want you to, we urge you, brethren, to recognize those who labor among you and who are over you in the Lord. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపరచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. Two things. రెండు విషయాలు. Number one, who is the one that is laboring in the word of God for you? మరి దేవునిలో మీకు పునాది వేస్తూ మీకు పైగా ఎవరు ఉన్నారు? Who is the one laboring in the word and who is that person that is over your life? దేవుని కొరకు మీకు పరిచర్య చేస్తూ మీకు పైవారిగా ఎవరున్నారు? Now, when I say somebody who's over your life, మీ జీవితంలో ఒకరు పైవారిగా ఉన్నారని in many cases, చాలా విషయాల్లో people think of their employer. వారు అనుకుంటారు, మరి మా కింద ఉద్యోగం చేసేవాడో లేకపోతే మా పైవాడో అనుకుంటారు. Right? అవునా? You think you're under their leadership. మీరు ఒక నాయకత్వం క్రింద ఉండాలనుకుంటారు. And that is true that you are under their leadership. అది సత్యమే, అవును, మీరు ఒక యజమానుని క్రింద మీరు పనిచేస్తూ ఉంటారు. But the question is, when you're talking spiritually, who is over you? మరి ఆత్మీయంగా మాట్లాడినప్పుడు మీకు పైగా ఎవరు ఉన్నారు? Again, if you have the attitude of I don't need anyone over me, నాకు పైగా ఏ అధికారులు అవసరం లేదండి అనే వైఖరిని మీరు కలిగి only ఉన్నట్లయితే, Jesus is over me, నాకు ఎల్లప్పుడూ పైగా నాకు నాయకుడిగా యేసయ్య ఉన్నాడు, then that is not the case. మరి అలాంటి వారి కోసం కాదండి. Yes, Jesus is the chief shepherd, అవునండి, యేసయ్య ఒక్కడే మంచి కాపరి అయి ఉన్నాడు. but he has appointed shepherds under him. కానీ ఆయన క్రింద కొంతమంది కాపరులని ఆయన నియమించి ఉన్నాడు. And the sheep are supposed to be shepherded by those people. గనుక ఆ యొక్క మంద ఆ కాపరుల చేత పోషింపబడుతూ So ఉండాలి. every Christian, every child of God needs to be submitted or needs to be under somebody's rulership. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా ఒకరి నాయకత్వం క్రింద వారు నడిపింపబడుతూ Verse ఉండాలి. 13 says, and to esteem them very highly in love for their work's sake. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని. Now, why is it important to esteem those people highly? మరి అలాంటి వారిని ఎందుకు ఘనముగా ఎంచాలి? Because they are not your equal. ఎందుకనగా వారు మీతో సమానమైనటువంటి వారు కాదు. Now, this is not very comfortable for me to say, but this is the truth. ఇది చెప్పుటకు నాకు అంత సౌఖ్యంగా కాదు, కానీ సత్యమే. We're all equal in the sight of God. మనం అందరము దేవుని దృష్టిలో సమానమైన వారమై We ఉన్నాము. all don't have the same positions in God. కానీ దేవునిలో మనందరికీ సమాన స్థానాలు లేవు. My family, నా కుటుంబము, me, my wife and my 2 daughters, నేను, నా భార్య, 2 కుమార్తెలు, we're all equal. మేమందరము సమానులమే. All of us have the same family name. మరి అందరము కూడా ఒకే ఇంటి పేరుని కలిగి ఉన్నాము. Everything we buy belongs to all of us. మరి మేము ఏది కొనినో మా అందరికీ చెందినదే. But we're not all the same. కానీ మేమందరము ఒకే సమానులం కాదండి. We're not all the same. మేమందరము ఒకే రీతిగా లేము. Now, if somebody on the outside comes in, ఒకరు బయట ఉన్న వారు లోనికి వచ్చి, and if somebody is trying to demean my daughter,
ఎవరైనా వచ్చి మా పిల్లల్ని కించపరిచినట్టుగా or మాట్లాడితే demean my wife, లేక నా భార్యని కించపరిచినట్టుగా మాట్లాడితే then we will not we will not tolerate that, మేము దానిని సహించలేము. because I'll say we're the same. ఎందుకనగా మేమందరం ఒకటై So ఉన్నాము. on one side, yes, we are the same, మరి మరోవైపు మేము but సమానమే. the roles and responsibilities that we carry are not the same. కానీ మా యొక్క పాత్రలు మేము తీసుకున్న బాధ్యతలు అందరివి ఒకేలాగా లేవు. My daughter is not my mother. చూడండి, నా కుమార్తె నా తల్లిగారు కాదు. All right? అవునా? I am their father. నేను వారికి తండ్రినై They're ఉన్నాను. not my parents. వారు నాకు తల్లిదండ్రులై ఉన్నారు. You understand that? అర్థమవుతుందా? And so we have to understand there are distinct roles that God has placed. కాబట్టి దేవుడు వారి యొక్క స్థానాల్ని విభజించి ఉంచి ఉన్నాడు. So anybody who looks at this and say, oh, pastors, they just want to be highly elevated. అయ్యో పాస్టర్ గారు వారు ఘనముగా ఎంచబడాలని వారు కోరుకుంటున్నారు. You don't understand that with that elevation comes tremendous responsibility. మరి వారు ఎంత ఘనముగా ఎంచితే అంతగా వారికి బాధ్యతలు అప్పగింపబడుతూ ఉన్నాయి. No parent likes to take advantage of their children. చూడండి, ఏ తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లల యొక్క విషయంలో మరి చూడడానికి ప్రయత్నించరు. When a child looks at their parent and say, you just do everything like you want, మరి పిల్లల్ని చూసో లేక తల్లిదండ్రులు చూసో మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని they say that out of ignorance. వారు అలాగ అన్నారంటే వారు ఎరుగక అంటూ ఉన్నారు. They say that out of ignorance. వారికి తెలియక వారు అలా మాట్లాడుతూ Because ఉన్నారు. only the parent knows that being a parent comes with tremendous responsibility. కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నారంటే వారికి పిల్లల పట్ల ఎంతో బాధ్యతలు వారు కలిగి ఉంటారు. So also with the things of God. ఆ రీతిగానే దైవికమైన విషయాల్లో కూడా The people that are placed over your life spiritually నీ జీవితంలో ఆత్మీయంగా ఎవరైతే పైవారిగా ఉన్నారో are placed in those places or positions and are given a high responsibility. వారికి ఒక ఉన్నతమైన బాధ్యత ఇవ్వబడి ఉన్నది. So and therefore he says to esteem them very highly. గనుక వారిని ఎంతో ఘనముగా ఎంచాలని బైబిల్ చెప్తూ See, ఉన్నది. once you look at your pastor as your equal, మీ యొక్క కాపర్ని మీకు సమానులుగా మీరు you చూసినట్లయితే will not receive things from him the way you're supposed to. నువ్వు ఏ రీతిగా అయితే వారి యొద్ద నుండి స్వీకరించాలో ఆ యొక్క విషయాల్ని మీరు పొందుకోలేరు. For example, when it comes to my daughters, నా యొక్క కుమార్తెల విషయంలో it's one thing then when they tell each other an instruction. మరి ఒకరికొకరు హెచ్చరికల్లో చెప్పుకుంటారు. But when the instruction comes from me, it carries a different weight. చూడండి, వారు చెప్పుకునే హెచ్చరికలకును నేను హెచ్చరించినప్పుడు ఎంతో వ్యత్యాసం వారు కలిగి ఉంటారు. Because even though we're equal, we don't have the same positions. కానీ మేమందరం సమానులమైనప్పటికీ మా యొక్క స్థానాలు వేరువేరుగా ఉన్నాయి. So when you look at your pastor as your equal, కాబట్టి మీ సంఘ కాపర్ని మీకు సమానుడిగా మీరు oh, there's చూసినట్లయితే nothing special about him. మా పాస్టర్ గారిలో ఏం ప్రత్యేకత ఉందండి, Nothing ఏం special లేదు about అన్నట్టుగా. her. మరి వారిలో ఏ ప్రత్యేకత లేదని అనుకున్నప్పుడు Then the instruction that you need to receive from them will also be taken with that careless attitude. కాబట్టి వారు హెచ్చరించినను మనం ఎంతో నిర్లక్ష్యంగా వారి హెచ్చరికల్ని And తీసుకుంటాం. in those instances, there are people that miss out on the things of God for ఆ their యొక్క life. నిర్లక్ష్యతను బట్టి వారు దైవికమైన విషయాల్లో తప్పిపోతూ ఉంటారు. So you need to have people that you esteem highly. గనుక మీ జీవితాల్లో మీరు ఘనముగా ఎంచనై ఉన్నటువంటి కొంతమంది ఉండాలి. In most cases, మరి చాలా విషయాల్లో the people that we esteem highly in life, మన జీవితంలో మనము ఘనముగా ఎంచినటువంటి వ్యక్తులు in many cases it is sad to say they don't have anything to do with God. మరి అనేక సార్లు వారు దైవికమైన విషయాల్లో వారు చేయగలిగింది ఏం లేదని Because అనుకుంటాం. when you ask most people, మరి అనేకుల్ని మీరు అడిగినప్పుడు the people that they esteem highly మరి వారు ఎంచుకుంటున్నటువంటి ఘనముగా ఎంచినటువంటి will be some businessmen, some politicians, some cricketers, some sportsmen, some actor or actress. మరి కొంతమంది సినితారులై ఉండవచ్చు, మరి గొప్ప క్రీడాకారులై ఉండవచ్చు. And they don't have anything to do with God. వారు దేవుని విషయాల్లో చేయగలిగింది ఏమీ లేదు. And when you consistently esteem them highly in your life, తరచుగా మీ జీవితాల్లో వారిని ఘనముగా ఎంచుతూ ఉన్నట్లయితే that overflow will begin to take place in your life. మరి అది దాని యొక్క సమృద్ధి అయి వర్ధిల్లుట మీ జీవితంలో కొనసాగుతూ ఉన్నది. When it comes to children, మరి పిల్లల విషయంలోకి we're వచ్చి very conscious of the friends that they have. వారు కలిగి ఉన్నటువంటి స్నేహితులను గురించి వారు ఎంతో అవగాహన కలిగి ఉంటారు. Or sometimes we're very conscious about what they're watching on YouTube or other things. వారు యూట్యూబ్ లో ఏం గమనిస్తూ ఉన్నారనే ఒక శ్రద్ధను వారు కలిగి ఉంటారు. And the reason for that is we say we don't want them to be influenced by them. ఎందుకయ్యా మీరు అంత శ్రద్ధ కలిగి ఉంటారంటే వారు చెడు స్నేహితుల్ని కలిగి ఉండొద్దని
చూడొద్దని, మరి చెడు దృశ్యాలు యూట్యూబ్లో చూడొద్దనే శ్రద్ధను మీరు కలిగి ఉంటారు. And yet somehow, అయినను as we get older, మనము పెద్దగా అవుతూ ఉన్నప్పుడు we somehow think that rule does not apply to us. మరి అదే నియమము మనకు అన్వయించుకోనటకు అవసరం లేదన్నట్టుగా And so there are మాట్లాడతాం. people in your life that you esteem so highly. మీరు మరి ఘనముగా ఎంచుతూ ఉన్నటువంటి వ్యక్తులు, You talk about them everywhere. వారిని గురించి అన్ని చోట్ల మీరు మాట్లాడుతూ You ఉంటారు. post about them ఓ everywhere. వారిని గురించి మీరు అన్ని చోట్ల అతిశయిస్తూ And ఉంటారు. all of these things take place with మరి them. ఈ విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. But when we say who is the spiritual person in your life that is esteemed in your life, కానీ మీ జీవితంలో ఘనముగా ఎంచదగినటువంటి ఆత్మీయ నాయకులు ఎవరైనా అడిగినప్పుడు many people don't have an answer for మరి that. చాలా మందికి ఆ యొక్క జవాబు ఉండదు. And therefore, the things that we see in the scriptures, the things that we see in the word of God, just remain in our imagination. అందుచేతనే మనం చూస్తున్నటువంటి విషయాలు, దృశ్యాలు కేవలము మన ఊహ చిత్రంలోనే మిగిలిపోతూ Very ఉన్నాయి. recently, me and my wife were speaking, మరి కొంతకాలం క్రితము పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. and as we were talking about finances. మేము ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. And my wife made this statement. మరి నా భార్య ఒక మాట చెప్పి ఉన్నది. She said, you know, what I've realized is the best place to invest our money is the kingdom of God. మరి పాస్టర్ గారు అన్నారు, దేవుని యొక్క డబ్బు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అంటే మంచి స్థలం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అని వారు చెప్పారు. She said, I've seen the best returns in the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలోనే చక్కని తిరిగి ఫలాలని నేను చూశాను. And the Holy Spirit reminded me of that instance. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క విషయం గురించి నా జ్ఞాపకంలోకి తెచ్చినప్పుడు, Because I've heard that statement before. ఈ యొక్క విషయాన్ని నేను మునుపు విని ఉన్నాను. But even though I heard it, నేను వీటిని విని I had ఉన్నప్పటికీ never experienced that in reality in my life. మరి నా జీవితంలో నిజముగా నేను దాన్ని అనుభవించి ఉన్నాను. And then I realized what was taking place. మరి అక్కడ ఏమి జరుగుతూ ఉందో నేను అనుభవించి తెలుసుకొని I ఉన్నాను. realized there was a time in my life నా జీవితంలో ఒక సమయం వచ్చి ఉన్నది, where I was hearing the word of God taught, నేను దేవుని యొక్క వాక్యము బోధించడం నేను వింటూ and ఉన్నాను. people that I highly esteemed in my life, నా జీవితంలో ఎవరినైతే నేను ఘనముగా ఎంచుతూ ఉన్నానో, men and women of God, men and women of faith, మరి స్త్రీ పురుషులు విశ్వాసపు వీరులుగా వారు ఉన్నప్పుడు I heard the same statement made by those people. వారు కూడా ఇదే మాట చెప్పడం నేను విని ఉన్నాను. And now what was happening is, ఇప్పుడు ఏం జరుగుతూ the ఉన్నదంటే, statements made by those preachers, మరి నేను ఎవరినైతే ఘనముగా ఎంచి ఉన్నానో వారు చెప్పిన మాటలే, those things were becoming a reality in my life. అవే మాటలు నా జీవితంలో నిజము అవుతూ ఉన్నాయి. It's because I was esteeming them highly in my life. ఎందుకంటే నా జీవితంలో వారిని నేను ఘనముగా ఎంచుతూ ఉన్నాను And as గనుక, I was esteeming them highly in my life, నా జీవితంలో వారిని ఘనముగా ఎంచుతూ I ఉన్నందున began to follow their faith. నేను వారి విశ్వాసమును వెంబడిస్తూ I ఉన్నాను. began to follow what they were saying. వారు ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని వెంబడిస్తూ In ఉన్నాను. the book of Hebrews chapter 13 and verse 7, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:7 this is what it says. He says, remember those who rule over you, who have spoken the word of God to you, whose faith follow, considering the outcome of their conduct. మీకు దేవుని వాక్యము బోధించి మీ పై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలములను వారు అంతము వరకు నడుచుకొనిన రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. He says, consider the outcome of their conduct. ఇది వారి యొక్క ప్రవర్తనలో నుండి వచ్చినదై ఉన్నది. So you see your pastor, కాబట్టి మీ పాస్టర్ గారిని మీరు you చూసినప్పుడు, see their conduct, వారి యొక్క ప్రవర్తనను you చూసినప్పుడు, see how they think, వారు ఆలోచన విధానమును మీరు you see చూసినప్పుడు, how they speak, వారు మాట్లాడే విధానమును you మీరు see how చూసినప్పుడు, they do things in వారు life, వారి జీవితాల్లో పరిస్థితుల్ని కార్యాలను ఎలా see చేస్తున్నారో how they make చూసినప్పుడు, decisions in life, వారు వారి జీవితాల్లో నిర్ణయాలను ఎలా you see the తీసుకుంటున్నారు, conduct or see the outcome of that conduct. వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి ఫలితములు And he ఏవి ఉన్నాయో, says, follow their faith. వారి విశ్వాసమును అనుసరించుడి. So this was what was happening. ఇదే జరుగుతూ ఉన్నది. I was esteeming certain people highly in నేను my life. కొంతమందిని నా జీవితంలో ఘనముగా ఎంచుతూ I was ఉన్నాను. hearing them preach the word of God to వారు me. దేవుని యొక్క వాక్యం నాతో బోధించడం I నేను was వింటూ hearing ఉన్నాను. about what was taking place in their life. వారి జీవితంలో ఏం జరుగుతూ ఉందో నేను చూస్తూ And ఉన్నాను. over the last 8 years of us being married, మరి మేము వివాహం చేయబడి 8 సంవత్సరాలు అయిపోయి ఉన్నది. we were constantly and consciously taking steps of faith, imitating the faith of our leaders.
leaders. మా యొక్క నాయకుల్ని చూసి వారిని పోలి నడుచుకుంటూ వారి విశ్వాసమును మేము అనుసరిస్తూ ఉన్నాము. We were following their faith. వారి విశ్వాసమును మేము అనుసరిస్తూ And ఉన్నాము. as we were following their faith, వారి విశ్వాసమును మేము అనుసరిస్తూ without even realizing it, we were walking in the reality of the things that we were hearing about before. మాకు తెలియకుండానే మేము మునుపు విన్నటువంటి విషయాల్లో మేము నడుస్తూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. The question is, whose faith do you follow? కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎవరి విశ్వాసమును మీరు అనుసరిస్తూ ఉన్నారు? Whose faith do you look up to? మీరు ఎవరి విశ్వాసం వైపు మీరు చూస్తూ Because ఉన్నారు? here it clearly says, follow their faith. వారి విశ్వాసమును అనుసరించుడి అని ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. So if you don't have a person whose faith you can imitate, కాబట్టి ఒకరి విశ్వాసమును అనుసరించుటకు వారు లేనట్లయితే, if you don't have a person whose faith you can follow, మరి ఒక విశ్వాసమును అనుసరించే వ్యక్తి మీకు లేనట్లయితే, it's like training for a game without a coach. మరి ఆ యొక్క నాయకుడు లేకుండా, కోచ్ లేకుండా తర్ఫీదు తీసుకుంటున్నట్లుగా ఉంటుంది. It doesn't matter if you're the greatest sportsman in the world. మీరు ఎంతో గొప్ప క్రీడాకారుడుగా ఉన్నప్పటికీ, It doesn't matter if you're Tendulkar or if you're Kohli or if you're LeBron James, Michael Jordan. Every one of them have coaches. మీరు కోహ్లీ అయినా టెండూల్కర్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఒక గురువుని, కోచ్ని వారు కలిగి ఉంటారు. And when you have that person, మరి ఆ యొక్క బోధకుల్ని వారు కలిగి you ఉన్నప్పుడు, have someone's faith you can follow. మరి అప్పుడు ఒకరి విశ్వాసమును వెంబడించుటకు మీకు కలిగి ఉంటుంది. When you have somebody's faith you can follow, you begin to experience the things that God has destined for you. మీరు వెంబడించుటకు ఒకరి విశ్వాసమునందున దేవుడు దాచించిన మేలను మీరు పొందుకోగలరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So then he goes on to say, అలాగే చెప్పుటకు వెళ్తున్నారు. go to verse 17 please. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. It says, obey those who rule over you. మీ పై నాయకులు ఉన్న వారికి, obey those who rule over you and be submissive. మరి మిమ్మల్ని ఏలుతున్నటువంటి వారికి విధేయతను కలిగి ఉండి మిమ్మల్ని మీరు వారికి సమర్పించుకొనండి. Now two things that he's talking about. అక్కడ రెండు విషయాల గురించి He says, మాట్లాడుతున్నారు. obey and be submissive. వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి. Now here's a question you need to ask yourself. కాబట్టి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోనండి. What does obedience look like for me? మరి విధేయత అంటే నాకు ఎలా కనబడుతూ ఉంది? What does submission look like for me? మరి ఆ యొక్క వారికి లోబడి ఉండాలి అంటే I నాకు know ఎలా this is not కనబడుతుంది? exciting to hear. మరి ఈ మాటలు వినటకు నాకు అంత సంతోషం లేదు. I know this is not a message that is very inspiring at this moment. మరి ఈ సమయంలో ఒకరిని పురికొల్పే వర్తమానంగా ఉండకపోవచ్చని But నేను it is అనుకుంటున్నాను. absolutely foundational for you to know. కానీ ఇది మీరు తెలుసుకొనుటకు ఒక ప్రాథమికమైనటువంటి పునాదిగా ఉంటూ ఉన్నది. The question is, ప్రశ్న ఏంటంటే, what does obedience to the pastor look like for you? మరి కాపరికి విధేయత చూపడము అనేది మీకు ఎలా కనబడుతూ ఉంది? And you need to have an answer for that. మరి దానికి మీరు ఒక జవాబును కలిగి ఉండాలి. Have you been obedient to your pastor? మరి మీ కాపరికి మీరు విధేయతను చూపుతూ ఉన్నారా? What does submission look like to your pastor? కాబట్టి లోబడి ఉండుట, కాపరికి లోబడి ఉండుట అనగా మీకు ఎలా కనబడుతూ ఉంది? Because it's not my idea. ఇది నా ఆలోచన కాదు, It's what the word says. ఇది వాక్యము చెప్తూ And ఉన్నది. God is saying దేవుడు అంటున్నాడు, that I've placed these people మరి వారిని ఒక స్థలంలో ఉంచాడు, to equip you. మిమ్మల్ని తర్ఫీదు And చేయటకు. as you're being equipped, మీరు తర్ఫీదు పొందుతూ it is ఉండగా important that you obey them మరి వారి మాటను వినాలి, విధేయత and that చూపాలి. you submit to them. మరి రెండవదిగా వారికి మీరు లోబడి ఉండాలి. So what does that look like? మరి అది మీకు ఎలాగా అర్థమవుతుంది? Now, you have to understand this. ఈ విషయాలను మీరు అర్థం You చేసుకోవాలి. can only say you're submissive or that you're obedient when you do things that you don't feel like doing. అయ్యా మేము విధేయత చూపుతూ ఉన్నాము లేక లోబడుతూ ఉన్నామంటే కొన్నిసార్లు మనకి ఇష్టమైతే లోబడుతూ ఉంటాం, కొన్నిసార్లు మనకి ఇష్టం కాకపోతే లోబడక ఉండము. అలా కూడా అనిపిస్తుంది. When you only do things when you feel like doing them, కొన్నిసార్లు లోబడాలనిపిస్తే లోబడతాను అన్నట్లుగా అనిపిస్తుందా? if you only do things when you feel like doing them, you are not obedient. మీకు నచ్చినప్పుడు, మీకు ఇష్టమైనప్పుడే విధేయత చూపితే మీరు విధేయత చూపుతూ ఉన్నట్లుగా కాదు. Only when you do things even when you don't feel like it is when you are submissive and మీకు obedient. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వారి మాట విని వారికి లోబడుతూ ఉన్నప్పుడు మీరు లోబడుతూ ఉన్నట్లుగా. Exciting? సంతోషంగా ఉందండి. But it is still the truth. మరి చాలా సత్యమై ఉన్నది. Amen? ఆమేన్. All right, let's continue to go. Number 4, the fourth reason. నాలుగో కారణం. Or sorry, missed a point. Then it goes on to say, why be submissive, why be obedient? Because they watch over your souls.
మరి ఎందుకు వారికి లోబడి ఉండాలి, వారికి ఎందుకు వారి మాట ఎందుకు వినాలంటే వారు మన ఆత్మల పట్ల బాధ్యతను కలిగి ఉంటున్నారు. Because they watch over your souls. That's the responsibility given to them. దేవుడు వారికి ఇచ్చిన బాధ్యత భారమును బట్టి వారు మన ఆత్మల్ని కాస్తూ ఉన్నారు. And they have to give an account to God. ఎందుకనగా వారు మన ఆత్మల్ని బట్టి వారు లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. Then it goes on to say, let them do so with joy and not with grief, for they would be unprofitable for you. కాబట్టి వారు ఆ దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట మనం వినాలి. Now look at what he's saying. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? He says, let them do so with joy. ఆనందముతో అది చేయనట్లుగా వారు చూడాలి. Now, when I hear about certain names in the church, సంఘంలో కొంతమంది పేర్లు నేను విన్నప్పుడు automatically I smile. మరి వెంటనే నా ముఖాన నవ్వు వస్తూ ఉంది. There's joy in my heart. నా హృదయంలో ఆనందం వస్తూ ఉంది. But then there are certain other names that I hear. మరలా ఇంకా కొంతమంది పేర్లు నేను వింటున్నప్పుడు, and in those moments, ఆ సమయంలో I have to force a smile on my నేను face. బలవంతంగా వారి పట్ల నవ్వాలనిపిస్తుంది. Because pastors always need to be nice to people. ఎందుకంటే ఆ పాస్టర్ గారు అందరితో మంచిగా ఉండాలి కదండి. And so the smile doesn't come naturally. మరి అది సహజంగా నాలో నుండి I have నవ్వు to రాదు. force myself to smile. కానీ వారి పేర్లు విన్నప్పుడు పర్వాలేదులే అని బలవంతంగా నవ్వుతున్నట్లు Now all of you know that is the reality. అది సత్యమని అందరికీ తెలుసు. All of you know that is the reality in your life, in other areas of your life. మరి మీ జీవితంలోనూ వేరే కోణాల్లోనూ కూడా అది సత్యమని మీకు తెలుసు. You can ask any pastor, he'll tell you the same story. ఓ పాస్టర్ గారు మరి అదే కథ చెప్తూ ఉంటారు. Because ఎందుకంటే when there are certain people who are quick to obey, మరి కొంతమంది ఏమో విధేయత చూపుటకు వెంటనే స్పందిస్తారు, and they submit, వారు లోబడుతూ and ఉంటారు, you're seeing growth in their life, వారి జీవితాల్లో ఎదుగుదలను చూస్తూ and ఉంటారు, they're growing in the things of God, దేవుని యొక్క విషయాల్లో వారు ఎదుగుతూ and ఉంటారు. therefore we are able to do it with great joy. గనుకనే గొప్ప ఆనందముతో వారు చేస్తూ ఉంటారు. And it says, and not with grief. వారు దుఃఖముతో కాదు. Now the important thing is, మరి ప్రాముఖ్యమైన విషయం he ఏంటంటే, says, if you grieve them, ఒకవేళ వారిని మీరు దుఃఖపరుస్తున్నట్లయితే it would not be unprofitable for you. అది మీకు నిష్ప్రయోజనముగా ఉంటుంది, ఎలాంటి లాభకరంగా ఉండదు. It's not unprofitable for the pastor. మరి కాపరికి అది నిష్ప్రయోజనము కాదు. It is unprofitable for the person. మరి ఆ ఎదుటి వ్యక్తికి అది నిష్ప్రయోజనమై ఉంటుంది. Because the pastor is here to benefit the person. ఎందుకనగా కాపరి ఇక్కడ ఎందుకు ఉన్నాడంటే ఆ వ్యక్తికి ప్రయోజనకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. Hallelujah. Hallelujah. That's the reason why God placed the pastor. అందుచేతనే కాపరిని కాపరి స్థానంలో ఉంచాడు. All right, let's go on to number 4. నాలుగో విషయంలోకి వెళ్దాం. The reason you need a pastor is because you need an example. మరి కాపరి మీకు ఎందుకు కావాలి అంటే, నాలుగోది మీకు కాపరి ఒక మాదిరికరంగా ఉంటూ ఉన్నాడు. 2 Thessalonians chapter 3 and verse 9. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. He says, we certainly had the right to ask you to feed us, but we wanted to give you an example to follow. మీరు మమ్మను పోలి నడుచుకోవడం వలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసేతిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. Okay, an example to follow. మరి మీరు వెంబడించుటకు మేము మాదిరి కనపరచుటకే ఈ రీతిగా చేస్తూ ఉన్నాం. Philippians chapter 3 and verse 17. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. It says, dear brothers and sisters, pattern your lives after mine and learn from those who follow our example. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. He says, pattern your example after mine. Pattern your life after mine. మరి మీ యొక్క జీవితములను మమ్మల్ని పోలి నడుచుకోండి అని చెప్తూ ఉన్నారు. I want you to think about that. మరి మీరు దాని గురించి ఆలోచించండి. When you've got a pastor in your life, మీ జీవితంలో కాపరిని మీరు కలిగి ఉన్నప్పుడు, the way you take full advantage of that pastor, మరి ఆ యొక్క కాపరిని ఆసరాగా మీరు తీసుకొని, is you look at his life, ఆయన జీవితాన్ని మీరు చూచినప్పుడు, look at the way he's doing things, మరి ఆయన కార్యములను చేస్తున్న విధానమును చూడండి. and then Paul says, pattern your life like his. కాబట్టి మీ యొక్క జీవితము ఆయన జీవితం వలె గురిపెట్టుకొని చేయండి. Pattern your life by his example. ఆయనను మాదిరిగా ఉంచుకొని మీ జీవితముకు గురిపెట్టుకొని ఉండండి. No, it's not so that the pastor can benefit out of that. మరి ఏదో పాస్టర్ గారికి ఏదో లాభం అవుతుందని కాదు. He says, pattern your life after that of your leaders so that your life can be benefit out of that. మరి మీరు ప్రయోజనము పొందుకున్నట్లుగా పాస్టర్ గారిని మాదిరిగా పెట్టుకొని మీరు గురిపెట్టుకొని ఉండాలి. Look at 1 Timothy chapter 4 and verse 12. తిమోతి రాసిన మొదటి పత్రిక
Paul is speaking here and he says, don't let anyone think less of you because you are young. నాలుగో Be an example to all believers in what you say, in the way you live, in your love, in your faith, in your purity. 4:12 నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. Now this is Paul writing to a young pastor named Timothy. మరి తిమోతికి అపొస్తలుడైన పౌలు ఒక యవన పాస్టర్ రాస్తున్నట్లుగా And he రాస్తున్నాడు. says, don't let anyone think less of you because you are young. నువ్వు యవనస్తుడిగా ఉన్నావని ఎవడును నిన్ను తృణీకరణీయకము అంటున్నాడు. The reason for that is this, ఎందుకు అంటూ ఉన్నాడంటే that a person who is a pastor మరి ఎవరైతే కాపరిగా ఉంటూ ఉన్నారో has nothing to do with age, మరి వయసును బట్టి చేయాల్సింది but ఏమీ లేదు. everything to do with God's calling on that person's ఆ life. వ్యక్తి దేవుని యొక్క పిలుపును కలిగి ఉండి చేయాల్సినదై ఉన్నది. And the example that is setting before you, ఆయన అనేకులకు మీకు ఎదురుగా మాదిరిగా చూపుతూ ఉన్నాడు. if the person is called ఆ వ్యక్తి పిలువబడి and ఉన్నప్పుడు the example is set, ఆయన ఒక మాదిరిగా ఉంచబడుతూ ఉన్నాడు. then the job and the responsibility of the sheep or the members of the church is to follow that example. కాబట్టి మంద యొక్క బాధ్యత ఏంటంటే ఆ కాపరిని ఆ మాదిరిని వెంబడించాలి. So it's not to look at the person's age and say, well, he's only in his 20s, well, he's only in his 30s, I'm already 60, I'm old enough to be his father or grandfather. కాబట్టి ఏంటంటే అబ్బాయి 20 ఏళ్ళ వాడే కదా, నాకు 60 ఏళ్ళు వచ్చాయి, నేను తండ్రి వయసు కలిగిన వాడును అనుకొని అలా చూడవద్దు. None of those things have anything to do with a person being a pastor. కాబట్టి కాపరిగా ఉండుటకు వయసుతో పరిమితం లేదు. If the person is called మరి ఆ వ్యక్తి పిలువబడినప్పుడు and the right example is set before you, ఆయన నీ ఎదుట సరైన మాదిరిగా the ఉన్నట్లయితే next thing that you've got to do is begin to follow him and pattern after మీరు his life. చేయగలిగింది ఏంటంటే ఆయన యందు గురి పెట్టుకొని ఆయనను మాదిరిగా మీరు వెంబడించాలి. Because that is why he has been placed in your life. అందుచేతనే అందుకొరకే నీ జీవితంలో అతడు ఉంచబడి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And then finally, చివరిగా the last reason you need a pastor మరి చివరిగా కాపరి మీరు కలిగి ఉండుటకు కారణము is you need a spiritual father. మీకు ఒక ఆత్మీయ తండ్రి అవసరమై ఉన్నాడు. Go with me to 1 Corinthians chapter 4, please. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము And verses 14 through 16. 14వ వచనం నుండి 16వ వచనం వరకు. తెలుగులో చదవండి. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకై ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. All right, so it says, even though you have 10,000 people who can preach the word to you, ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, he says you've got one spiritual father. కానీ ఒక్కడే ఆత్మీయమైన తండ్రి మీకు And it కలిగి says ఉండాలి. he's the one who preached the gospel to you. ఆయన్నే క్రీస్తు యొక్క స్వార్థను మీకు బోధించున్నవాడు. Now the reason for the role of a spiritual father ఆత్మీయమైనటువంటి తండ్రి యొక్క పాత్ర is ఏంటంటే because you need somebody in your life మీ జీవితంలో ఒకరు మీరు అవసరమై ఉన్నారు. that hurts when you hurt. మీరు గాయపడినప్పుడు అతను గాయాన్ని He అనుభవిస్తున్నాడు. hurts when you move away from the things of God. మరి దేవుని విషయాల్లో నుండి నువ్వు ప్రక్కగా తొలగిపోయినప్పుడు ఆయన బాధపడతాడు. He's joyful and filled with joy when you are walking towards the things of God. దేవుని యొక్క విషయాలకు దగ్గర అవుతున్నప్పుడు అతడు సంతోషిస్తూ ఉన్నాడు. Who deeply desires for the fulfillment of God's promises in your life. నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశములు ప్రణాళికలు నెరవేర్చబడినప్పుడు ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. And that is not always done by a natural father. అది ప్రకృతి సంబంధమైన తండ్రితో అది జరగదండి. In many cases the natural father is just happy that you have a nice job. ఒకవేళ పిల్లలు మంచి ఉద్యోగాలను సంపాదించుకుంటే భౌతికమైన తండ్రి సంతోషిస్తాడు. In many cases if you're doing well and you're married, you're settled, then the natural father is happy. మరి మీరు బాగుండి చక్కగా వివాహం చేసుకొని స్థిరపరచబడితే ఏ తండ్రి అయినా సంతోషిస్తాడు. But the spiritual father goes beyond those concerns. కానీ ఆత్మీయమైన తండ్రిగా పిలువబడుతున్న వారు ఆ పరిస్థితుల్ని అధిగమించి ఆలోచిస్తారు. His primary responsibility and his primary desire is that you fulfill God's calling and purpose for your life. ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశములు మీ జీవితంలో నెరవేర్చబడాలని వారు చూస్తారు. Is that you begin to move towards the destiny that God has for you. దేవుడు మీ కొరకు కలిగి ఉన్నటువంటి గమ్య స్థానంలోనికి చేరాలని వారు చూస్తారు. Is that you become the godly father, the godly husband, the godly grandfather, the godly wife, the godly mother that God has called you to be.
మరి దేవుడు మిమ్మల్ని పిలిచినట్లుగా ఒక దైవికమైన తండ్రిగా, దైవికమైన తల్లిగా, దైవికమైనటువంటి పిల్లలుగా, మరి నానమ్మ అమ్మమ్మలాగా ఉండాలని ప్రభు The కోరుకుంటాడు. question is, who plays that role in your life? మరి అలాంటి పాత్రను మీ జీవితంలో ఎవరు పోషిస్తూ ఉన్నారు? Can you think about someone right now and says, that's the person who plays that role? నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని గురించి మీరు ఆలోచిస్తే ఆ వ్యక్తే నా జీవితంలో ఇలాంటి పాత్రను పోషిస్తున్నారని మీరు చెప్పగలరా? Because you need that person in your life. ఎందుకనగా ఆ వ్యక్తి కాపరిగా మీకు కావాలి. The person that opened the gospel to you like never before. మునుపటి కంటే ఎంతో ఉన్నతముగా సువార్తను వారు మీకు తీసుకొని The వస్తారు. person that helped you relate to God better than ever before. మునుపటి కంటే దేవునికి అతి సమీపంగా ఉండునట్లుగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. The person that helps you understand the word like never before. మరి దేవుని యొక్క వాక్యాన్ని మునుపటి కంటే ఎక్కువగా వారు బోధిస్తారు. You need that person in your life. ఆ వ్యక్తి మీ జీవితంలో కావాలి. Again, please understand this. కాబట్టి దయచేసి ఈ విషయం అర్థం చేసుకోనండి. The reason why I'm teaching on this today ఈ విషయం గురించి ఎందుకు నేను బోధిస్తున్నానంటే is because this has to be established in your life. ఈ విషయము మీ జీవితంలో స్థిరపరచబడాలి. Because once these things are established, ఎప్పుడైతే ఈ విషయాలు స్థాపింపబడుతూ ఉన్నాయో, when the church has its rightful place in your life, అప్పుడు మీ జీవితంలో సంఘము అంటే సరైనటువంటి అవగాహనను మీరు కలిగి when you're ఉంటారు. planted in the house of God, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన వారుగా ఉంటారో, and when you recognize the pastor in your life, మీ జీవితంలో ఆ కాపరిని మీరు గుర్తించినప్పుడు, when he has been given the right place in your life, మీ జీవితంలో కాపరికి సరైన స్థానం ఇచ్చినప్పుడు, when those two things come together, ఈ రెండు విషయాలు సమీపంగా వచ్చినప్పుడు, the tools that you need to be equipped మరి మీరు తర్ఫీదు పొందుటకు, మీరు ఎదుగుటకు కావాల్సిన for పరికరాలు, you to be grounded in God, మరి దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎంతో వేరుపారిన వారై are ఉండాలి. now present in your life. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వారు ఉన్నారు. But if those things are missing, ఒకవేళ అలాంటి వారు మీ జీవితంలో లేనట్లయితే, if church is missing out of your life, ఒకవేళ నీ జీవితంలో సంఘము లేనట్లయితే, if you never see and perceive church for what it truly is, మరి సంఘము నిజముగా ఏమై ఉన్నదో అలాంటి అవగాహన మీరు కలిగి if లేనట్లయితే, you don't have a pastor in your life, మరి మీ జీవితంలో అలాంటి దృక్పథం మీ లేనట్లయితే, then the things that God wanted to give you through the church, మరి సంఘంలో నుండి ఎలాంటి విషయాలైతే దేవుడు మీకు the ఇవ్వాలనుకుంటున్నాడు, things that God wanted to deliver to you through the pastor, మరి సంఘ కాపరి యొద్ద నుండి ఏ విషయాలైతే ప్రభు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు, will be missing in your life. ఆ విషయాలను మీరు పొందుకోలేరు, తప్పిపోతూ ఉంటారు. I'm not saying you can't have a job without a pastor. అయ్యో కాపరి లేకుండా ఉద్యోగం రాదా అని నేను You చెప్పట్లేదు. can absolutely have a job. మీరు ఉద్యోగాన్ని కలిగి ఉండవచ్చు. I'm not saying you will fail in your exams if you don't have a pastor. మీకు సంఘ కాపరి లేకపోతే మీరు ఆ యొక్క పరీక్షల్లో ఫెయిల్ అవుతారని నేను చెప్పట్లేదండి. You may even get first rank. మరి మీకు ఫస్ట్ ర్యాంక్ కూడా రావచ్చు. But that's not my concern. మరి దాని గురించి కాదు నా యొక్క ఆలోచన. That's not the most important thing. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం I కాదు. want you to do well in your exams. మీ యొక్క పరీక్షల్లో మీరు చక్కగా I want రాయాలని you to get కోరుతున్నాను. married. మరి చక్కగా మీరు వివాహితులుగా I ఉండాలని want you to have కోరుతున్నాను. a wonderful family. మరి చక్కని కుటుంబాన్ని మీరు కలిగి ఉండాలని I కోరుకుంటున్నాను. want you to flourish in your మీ business. జీవితంలో ఎంతో అభివృద్ధి పొందాలి, వర్ధిల్లాలని నేను కోరుతూ ఉన్నాను. But above all కానీ అన్నిటికంటే పైగా, of those things, మరి ఆ విషయాలన్నిటికంటే పైగా my responsibility నా యొక్క బాధ్యత is to care for your soul, మరి మీ యొక్క ఆత్మల గురించి శ్రద్ధ కలిగి is ఉండాలని, to watch over your soul. మీ యొక్క ఆత్మల్ని నేను కాయాలని. And I can only do that well అది నేను ఎంత చక్కగా ఎప్పుడు చేయగలనంటే, when I have been given that responsibility and opportunity in your life. మీ యొక్క ఆత్మల్ని కాసే ఒక బాధ్యత నాకు ఇవ్వబడినప్పుడే నేను చేయగలను. I cannot force that upon anybody. నేను బలవంతంగా ఎవరినో నేను కాయలేను. Jesus himself doesn't force himself on anybody. యేసు క్రీస్తు కూడా ఒకరి పైట్ల నాయకత్వం కలిగి ఉండడానికి ఆయన ఎవరిని ఒత్తిడి చేయలేదు. The Holy Spirit doesn't force himself. మరి పరిశుద్ధాత్మ కూడా ఎన్నడూ బలవంతం చేయబడలేదు. Then why should I? మరి ఆ రీతిగా చేయుటకు. So it's an invitation. కాబట్టి మీకు ఒక చక్కని ఆహ్వానమై ఉన్నది. You have the right మీకు ఒక హక్కు ఉన్నది to open your heart మీ యొక్క హృదయాల్ని తెరచుటకు, and give that place to someone in your life. మరి ఆ కాపరి స్థానము ఒకరికి ఇచ్చుటకు మీకు హక్కు ఉన్నది. And this is not about me.
నాకే ఇవ్వాలని నాకే Some of ఇవ్వాలని you are కాదు. from other churches. కొంతమంది వేరు సంఘాల నుంచి Some of you may be వచ్చినారు. just visiting Hyderabad. లేక కొంతమంది హైదరాబాద్ ని దర్శించడానికి వచ్చి ఇక్కడ రావచ్చు. Many of you will watch this later on. మరి అనేకులు తర్వాత ఈ వీడియోని చూస్తూ It's ఉండవచ్చు. not about me, ఇది నన్ను గురించి but కాదు, it is about that position of a pastor. ఆ నీ జీవితంలో కాపరి యొక్క స్థానమును And గురించి. you need to know who that person కాబట్టి is. నీ జీవితంలో నీకు కాపరి ఎవరై ఉన్నారో నీకు It's not తెలుసుకోవాలి. about New City Church, మరి న్యూ సిటీ సంఘమును గురించి కాదు, but it is about some church. మరి ఏదో ఒక సంఘమును గురించి. You need to have a church in your life. నీ జీవితంలో ఒక స్థానిక సంఘం అంటూ ఉండాలి. Not as an optional thing, but as an essential thing. ఏదో ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడము లేకపోతే మానేయడం కాదు, ఖచ్చితంగా నీకు ఒక స్థానిక సంఘము ఉండాలి. And you need to have a pastor in your life. మరి నీకు ఒక స్థానిక సంఘ కాపరి అంటూ నీకు Someone ఉండాలి. that you esteem highly. మరి వారిని మీరు ఘనముగా ఎంచిన వారిగా ఉండాలి. Someone whose example that you can follow. మరి ఒక చక్కని మాదిరిగా ఉంటూ మీరు వెంబడించే కాపరి మీరు కలిగి ఉండాలి. Somebody's faith that you follow. మరి ఆ వ్యక్తి యొక్క విశ్వాసమును మీరు అనుసరించే విధముగా ఉండాలి. Amen. ఆమేన్. I've given a lot of things for you to think about. మరి ఈ దినము నేను మీరు ఆలోచించుటకు అనేకమైన విషయాలు ఇచ్చి ఉన్నాను. Don't walk out of those doors and forget this message. మరి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఈ వర్తమానాన్ని మర్చిపోకండి. Think about it through this week. మరి ఈ వారమంతా ఈ వర్తమానాన్ని ధ్యానించండి. Some of you need to make some very important decisions. మరి మీలో కొంతమంది కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాలి. Some of you, your miracle, your breakthroughs are waiting on the other side of these decisions. మరి కొంతమంది తీసుకునే నిర్ణయాల అటువైపున అద్భుతాలు గొప్ప విడుదల వారికి You settle these two things in your heart. ఈ రెండు విషయాలు మీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు, Where is my place? Where is my church home? ఓ నా యొక్క సంఘ గృహము ఎక్కడ ఉన్నదని మీరు Where ఆలోచించండి. do I need to be planted? మరి నేను ఏ సంఘంలో స్థాపింపబడి ఉండాలి? Who's my pastor? నా కాపరి ఎవరు? What does submission look like? మరి ఈ యొక్క విధేయత చూపుట లోబడుట అంటే ఎలాగ ఉంటుంది? What does obedience look like? మరి ఈ యొక్క విధేయత ఎలా కనబడుతూ ఉంది? You answer all of these questions that we talked about. మనం మాట్లాడుకునే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు మీరు And I ఆలోచించారు. guarantee you, you will be in a much better place. మీరు ఒక శ్రేష్టమైన స్థలంలో నాటబడిన వారుగా I ఉంటారు. guarantee you, you will be on the right track in life. ఒక నీ జీవితంలో సరైనటువంటి మార్గంలో మీరు And స్థాపింపబడుతూ you'll ఉంటారు. reach the destiny God has for you. దేవుడు మీ కొరకు దాచించిన గమ్యస్థానానికి మీరు చేరుకుంటారు. Amen. ఆమేన్.